సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము 46వ అధ్యాయము. హోస్టన్లో దేవదూత ఫోటో తీయబడెను. 1950వ సంవత్సరం. చివరకు దీర్ఘకాలము సభలను నిర్వహించగలిగిన బలము వచ్చినదని విలియం బ్రెన్హామ్ తలంచాడు. కాబట్టి 1950 జనవరిలో అతని మేనేజర్లు హోస్టన్, టెక్సాస్లో వరుసగా 17 రాత్రులు సభలు నిర్వహించుటకు ఏర్పాట్లు చేశారు. వారు తమ కూడికలను 4000 మంది సామర్థ్యమున్న హాలులో ప్రారంభించారు. మొదటి రాత్రే అక్కడకు హాజరగుటకు వచ్చే జనసమూహములకు ఆ హాలు చాలదని తేటపడినది. రెండవ రాత్రి వారు తమ కూటములను శామ్ హోస్టన్ క్రీడా మైదానంలోనికి మార్చినారు. ఇప్పుడు అందరికీ కుర్చీ దొరికినది. ప్రతి రాత్రి సగటున 8000 మంది ప్రజలు హాజరయ్యారు. చివరి 2 రాత్రులలో అనుకోని ప్రచారము వలన ఊహించని విధముగా అనేక మంది హాజరయ్యారు. దానివలన క్రీడా ప్రాంగణం సామర్థ్యమునకు మించి నిండినది. ఈ కూడికలను విజయవంతం చేయుటకు ఆ పట్టణంలోని క్రైస్తవ సేవకులు అందరూ కలిసి పనిచేసినప్పటికీ కొద్దిమంది తమ సహకారమును అందించుటకు నిరాకరించారు. ఒక సేవకుడైతే బ్రెన్హామ్కు కూడికలకు వ్యతిరేకముగా తీవ్రమైన ప్రచారము చేశాడు. బ్యాప్టిస్టు వేదాంత కళాశాల నుండి అప్పుడే వచ్చిన రెవా బెస్ట్ హోస్టన్లోని పెద్ద సంఘంలో సంఘ కాపరిగా పనిచేస్తున్నాడు. అతడు గట్టిగా హెచ్చరించినప్పటికీ అతడి సంఘంలోని కొంతమంది సభ్యులు బ్రెన్హామ్ కూడికలకు హాజరయ్యారు. అది డాక్టర్ బెస్ట్కు కోపం తెప్పించినది. ఉదయం వార్తాపత్రికలో దైవిక స్వస్థతను గూర్చి మరియు ప్రత్యేకముగా విలియం బ్రెన్హామ్ను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ ఒక ప్రకటన ప్రచురించాడు. రైస్ హోటల్లో ఉన్న బిల్లీ గదిలోనికి ఫ్రెడ్ బాస్వర్త్ హోస్టన్ క్రానికల్ దినపత్రికను తీసుకువచ్చాడు. సహోదరుడా బ్రెన్హామ్, దీనిని చూడు. ఈ పట్టణంలో డాక్టర్ బెస్ట్ అనే సేవకుడున్నాడు. అతడు దైవిక స్వస్థత మీద వాదించుటకు రమ్మని నీకు సవాలు చేశాడు. అతడు ఏమి వ్రాశాడో వినుము. విలియం బ్రెన్హామ్ మతపరమైన మూఢుడు మరియు వేషధారి. అతడిని పట్టణం నుండి వెళ్లగొట్టాలి మరియు ఆ పని నేనే చెయ్యాలి. సహోదరుడా బ్రెన్హామ్, ఒకవేళ నీ స్థానంలో నేను ఉన్నట్లయితే నేను ఆ సవాలును స్వీకరించి తెలివిగలవాడనని విర్రవీగుచున్న ఆ యువకుడికి దేవుని వాక్యమును గూర్చి 1 లేక 2 విషయాలు బోధిస్తాను. సహోదరుడా బాస్వర్త్, ఎవరితో అయినా వివాదములు పెట్టుకునుట నాకు ఇష్టం లేదు. రోగుల కొరకు ప్రార్థించుటకు దేవుడు నన్ను పంపించాడు. దానిని విశ్వసించేవారు వేలాది మంది ఉన్నారు. విశ్వసించని తలబిరుసు కలిగిన ఒక వ్యక్తితో వివాదం ఎందుకు? అతడిని అలాగున ఒంటరిగా విడిచిపెట్టుము. యేసు అలాంటి వ్యక్తులుంటారని చెప్పాడు. గుడ్డివాడిని నడిపించే గుడ్డివాడు. అతని సవాలుకు జవాబు రాకపోవుటను బట్టి మరుసటి రోజు డాక్టర్ బెస్ట్ డబ్బులు కట్టి మరియొక ప్రకటన ప్రచురించాడు. అది మొదటి దానికంటే ఎక్కువగా తీవ్రమైన మాటలతో ఉన్నది. ఫ్రెడ్ బాస్వర్త్ చిందులు తొక్కుతూ బిల్లీ గదిలోనికి వచ్చాడు. ఆ వార్తాపత్రికను మంచం మీద గిరాటు వేసి, ఆ సేవకుడు నీ గూర్చి ఏమి చెప్పాడో నీవు నమ్మవు అని అన్నాడు. ఈసారి అతడు ఏమి చెప్పాడు? బాస్వర్త్ ఆ పత్రికను తీసుకుని తెరచి చదివాడు. విలియం బ్రెన్హామ్ సత్యమును చూచి భయపడుచున్నాడు. దేవుని వాక్యపు వెలుగులో దైవిక స్వస్థత అనే సిద్ధాంతమును పరీక్షించుటకు భయపడుచున్నాడు. నిజమైన సువార్తను అతడి ముందుంచినప్పుడు అతడు ఆ అంశమును గూర్చి వాదించుటకు సిగ్గుపడుచున్నాడు. ఎందుకనగా తన తప్పిదములు బయటపడతాయని అతడు భయపడుచున్నాడు. అతడు తన మనస్తత్వ శాస్త్రముతో, మూఢాచారములతో పామరులైన పేదవారిని మభ్యపెట్టి మోసగించుటతో సరిపెట్టుకొనుచున్నాడు. బాస్వర్త్ ఆ వార్తాపత్రికను మరలా మంచం మీదకు విసిరివేశాడు. సహోదరుడ బ్రెన్హామ్, అతడిని దేవుని వాక్యమును ఆ విధముగా అవమానించనియవద్దు. ఆ సవాలును స్వీకరించు. సహోదరుడా బాస్వర్త్, చెప్పాడు బిల్లీ. ఇంకనూ ప్రశాంతముగా ప్రతి రాత్రి కూడికలకు 9000 మంది ప్రజలు వస్తున్నారు మరియు వారిలో 7000 మంది ప్రార్థనా సహాయం కోరుచున్నారు. నేను ఇంకా హోస్టన్లో నివసించేది మరికొద్ది రోజులు మాత్రమే. మనము రోగులకు మరియు అవసరతలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయగలిగినప్పుడు మతిలేని ఒక్కడితో మన సమయం వృధా చేసుకునుట ఎందుకు?
కానీ సహోదరుడ బ్రెన్హామ్, కూడికలకు హాజరయ్యే ప్రజలందరూ ఏది సత్యమో తెలుసుకోవాలి. మనము దేనిని గురించి మాట్లాడుచున్నామో మనము ఎరుగుదుమా అని కొంతమంది ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తున్నారు. సహోదరుడా బాస్వర్త్, పరిశుద్ధాత్మ అభిషేకము నా మీద ఉన్నది. వాదనలు పెట్టుకున్నట్టుకు నాకు సమయం లేదు. అయితే ఆ సవాలును నన్ను స్వీకరించనిమ్ము. 73 సంవత్సరాల వయసున్న ఈ సువార్త సైనికుడి వైపు చూస్తున్నప్పుడు అమాలేకీయులను ఎదుర్కొనే అవకాశము నాకెమ్మని కాలేబు యెహోషువను అడిగిన లేఖన భాగము బిల్లీకి జ్ఞాపకము వచ్చింది. కాలేబు, ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరములు. 45 సంవత్సరముల క్రితము కానానును వేగుచూచుటకు మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమున్నదో నేటికి కూడా నాకంత బలమున్నది. బిల్లీ చెప్పాడు, సహోదరుడా బాస్వర్త్, మీ ఆసక్తిని శ్లాఘిస్తున్నాను. అతడిని వెళ్ళమని చెప్పాలా లేక వద్దని చెప్పాలా అని అతడి మాటలు తడబడ్డాయి. నిర్ణయము తీసుకోలేని సందిగ్ధతను గమనించిన బాస్వర్త్ తన కారణములను గూర్చి గట్టిగా ఒత్తిడి చేశాడు. ఆ మనుష్యుడు నిలబడుటకు ఒక్క లేఖనము కూడా ఆధారముగా లేదు. దానిని నిరూపించుటకు నాకు అవకాశమిమ్ము. కేవలము అతడికి మాత్రమే కాదుగాని స్వస్థపడుటకు కావలసినంత విశ్వాసము పొందుటకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఉపయోగపడుతుంది. సరే, అలాగే సహోదరుడ బాస్వర్త్, నీవు దానిని చేయాలనుకుంటే అలాగే, కాని గొడవ పెట్టుకోనని నాకు వాగ్దానము చేయాలి. ఫ్రెడ్ బాస్వర్త్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. నేను వివాదములు పెట్టుకొననని నీకు వాగ్దానము చేస్తున్నాను. నేను కేవలము అతని ఎదుట సువార్తనుంచుతాను. గొప్ప ఉత్తేజంతో ఆ వార్తను క్రింద నిరీక్షిస్తున్న విలేకరులకు చెప్పుటకు బాస్వర్త్ గది నుండి బయటకు వెళ్ళాడు. ఆ వార్తాపత్రిక మరుసటి సంచికలో ఆకర్షణీయమైన శీర్షికతో బోధకుల మధ్య జరగబోచున్న గొడవ అని జరగబోయే బహిరంగ చర్చను గూర్చి ప్రచురించినది. వెంటనే వార్తాపత్రికల సంఘము దానిని దేశంలోని మిగిలిన వార్తాపత్రికలకు కూడా పంపించింది. అది ప్రజల మధ్య గొప్ప అలజడి సృష్టించినది. ఆ చర్చను నేరుగా చూచుటకు ప్రజలు హోస్టన్లోకి ప్రవాహం వలె వచ్చారు. బహిరంగ చర్చ జరిగే రాత్రి సాయంకాలం 6 గంటలకే శామ్ హోస్టన్ క్రీడా ప్రాంగణంలోని 3000 కుర్చీలు దాదాపుగా నిండిపోయాయి. మొదట బిల్లీకి తాను అక్కడికి వెళ్లి బహిరంగ చర్చను వినాలనే ఆసక్తి లేదు. 2 వ్యక్తులు దైవిక స్వస్థత అనే అంశం మీద జగడమాడుకుంటున్నప్పుడు దానిని వినటం అనే ఆలోచననే అతడికి రుచించలేదు. ఇతడు గ్రహించినంత వరకు దేవుని వాక్యము ప్రకారము జీవించాలి, అంతేకాని దేవుని వాక్యం మీద వాదించుకోకూడదు. కాని సమయము సమీపిస్తుండగా ఏమైనా సరే అక్కడికి వెళ్లాలనే ఒక వింత ప్రేరేపణ కలిగినది. మిడా అతనితో కలిసి వెళ్ళినది. తన తమ్ముడైన హోవర్డ్తో పాటు మరి 2 పోలీసు అధికారులు అతనితో వచ్చారు. వారు క్రీడా ప్రాంగణము చేరే సమయమునకు కేవలము బాల్కనీలోని 3వ వరుసలో మాత్రమే కుర్చీలున్నాయి. అతడి కోటు కాలరు పైకెత్తి తన టోపీను క్రిందకు లాగి బిల్లీ మెట్లెక్కి వెళ్లి 30వ భాగములో కూర్చున్నాడు. ఎవరూ కూడా అతడిని గుర్తించలేదు. అంతకు ముందెన్నడూ బహిరంగ చర్చలో పాల్గొన్న అనుభవము లేని ఫ్రెడ్ బాస్వర్త్ వారిద్దరూ లేఖనములను తీసుకుని దానిమీద చర్చిస్తారని తలంచిన అతడు కొన్ని లేఖనముల పొడవైన జాబితాను వ్రాసుకువచ్చాడు. కాని డాక్టర్ బెస్ట్ తన బహిరంగ చర్చ యొక్క క్రమాన్ని వేదాంత కళాశాలలో నేర్చుకుని వచ్చాడు. మొదట రెవ బాస్వర్త్ ఒక అరగంట సమయమును తీసుకుని తన అంశమును వివరించాలని, తరువాత అతడు ఒక అరగంట సమయం తీసుకుని తన వైఖరిని వివరిస్తానని డాక్టర్ బెస్ట్ బలవంతము చేశాడు. ఒకవేళ ఏదైనా విషయం చర్చించాలంటే చివరిలో ఆ విధముగా చేయాలి. సంవత్సరముల తరబడి ప్రార్థించిన, ధ్యానించిన అనుభవం నుండి పుట్టిన ధైర్యంతో ఫ్రెడ్ బాస్వర్త్ వేదిక దగ్గరకు నడిచి వెళ్ళాడు. డాక్టర్ బెస్ట్, మనము దేవుని వాక్యమును గూర్చి ఈ విధముగా చర్చించవలసినదిగా రావడం నాకు విచారాన్ని కలిగిస్తుంది. కాని నీవు వార్తాపత్రికలలో దైవిక స్వస్థత అనేది లేదని మరియు సహోదరుడు బ్రెన్హామ్ యొక్క వివేచన వరమును గూర్చి కాదు, దేవుని వరములు వాటిని అవే రుజువుపరుచుకుంటాయి.
కానీ ఈరోజు అంశము దైవిక స్వస్థతను బైబిల్ బోధిస్తున్నదా లేదా? బాస్వర్త్ తన నోట్స్ను బయటకు తీశాడు. రోగుల ఎడల ఎప్పుడూ ఉన్న దృక్పథమే నేడు కూడా క్రీస్తు కలిగి ఉన్నాడు అని నిరూపించే వందలాది లేఖన భాగములను నేను వ్రాసుకువచ్చాను. నీవు వాటిలో ఏదైనా ఒక వచనమును తీసుకొని బైబిల్లోని మిగిలిన లేఖన భాగములతో నా పరిశోధన తప్పు అని నిరూపించినట్లయితే ఇక మనము దానిని గూర్చి చర్చించవలసిన అవసరము లేదు. నేను ఓటమిని ఒప్పుకొని వేదిక దిగి వెళ్లిపోతాను. బాస్వర్త్ ఆ లేఖనముల రెఫరెన్సులు వ్రాసిన ఒక ప్రతిని తన ప్రత్యర్థికి ఇవ్వబోయాడు. డాక్టర్ బెస్ట్ దానిని తాకుటకు కూడా ఇష్టపడలేదు. అతడు ఇలా చెప్పాడు, నేను అక్కడికి వెళ్లిన తరువాత వాటి గురించి చూస్తాను. నీవు ఏమి చెప్పాలని ఆశిస్తున్నావో అది అంతా చెప్పు. అయితే బెస్ట్, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. నీవు అవును లేక కాదు అని జవాబిస్తే నేను తృప్తి చెందుతాను. యెహోవా యొక్క విమోచన నామము యేసుకు కూడా అన్వయిస్తుంది, అవునా కాదా? డాక్టర్ బెస్ట్ కదలలేదు. బాస్వర్త్ కొనసాగించాడు, డాక్టర్ బెస్ట్, నీవు పండితుడివి గనుక యెహోవా యొక్క 7 మిశ్రిత నామములు నీకు పరిచయం ఉండవచ్చును. అవి పాత నిబంధన అంతటిలో చెదరియున్నవి. అయినప్పటికీ ప్రేక్షకుల యొక్క సౌకర్యార్థం వాటిని గూర్చి త్వరగా చెప్తాను. నా స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్లోని 6 మరియు 7వ పేజీలలో డాక్టర్ స్కోఫీల్డ్ క్రింద తన వివరణలలో ఈ విధంగా వ్రాశాడు. యెహోవా అనే దైవత్వం యొక్క విమోచన నామము స్వయంభవుడై అతడు తాను బయలుపరుచుకునివాడు. మానవునితో తనకున్న విమోచన సంబంధంలో మనిషికి నశించిన తన స్థితి నుండి అంతము వరకు అతడి యొక్క ప్రతి అవసరమును తీర్చే విషయమును బయలుపరిచే 7 మిశ్రిత నామములు యెహోవాకు ఉన్నాయి. స్కోఫీల్డ్ ఆ 7 మిశ్రిత నామములను ఈ విధముగా ఒక జాబితాను వ్రాశాడు. యెహోవా షమ్మా, ప్రభువు మనతో ఉన్నాడు. యెహోవా షాలోం, ప్రభువు మన సమాధానము. యెహోవా రాహ్, ప్రభువు మన కాపరి. యెహోవా నిస్సి, ప్రభువు మన ధ్వజము. యెహోవా సిద్కేన్, ప్రభువు మన నీతి. యెహోవా ఈరే, ప్రభువు మనకు అనుగ్రహించువాడు ఒక బలిని. యెహోవా రాఫా, ప్రభువు మనలను స్వస్థపరచువాడు. డాక్టర్ బెస్ట్, మరలా నిన్ను నేను ప్రశ్నిస్తున్నాను, యెహోవా యొక్క విమోచన నామము యేసుకు అన్వయిస్తుందా? డాక్టర్ బెస్ట్ తన కుర్చీలో అటూ ఇటూ కదిలాడు, కాని జవాబు చెప్పలేదు. ఎందుకనగా డాక్టర్ బెస్ట్, నీవు జవాబు చెప్పకపోవుటను బట్టి నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. ఇది నా దగ్గరున్న వాటన్నిటిలో బలహీనమైన వాదన. నా ఉద్దేశం నీవు గ్రహించావా? యెహోవా ఈరే అనే నామము యేసుకు అన్వయించబడితే ప్రతి క్రైస్తవుడు కూడా అవును అని అంగీకరిస్తాడు. అలా అయితే అప్పుడు యెహోవా రఫా కూడా ఖచ్చితముగా అన్వయించబడాలి. యేసు మన పాపముల నుండి మనలను రక్షించుటకు దేవుడు ఏర్పాటు చేసిన బలి అయితే అప్పుడు ఆయన ఖచ్చితముగా మనలను స్వస్థపరచువాడు కావాలి. దానిని గూర్చి నీవు ఏమంటావు బెస్ట్? నేను అక్కడికి వెళ్ళినప్పుడు దాని సంగతి చూస్తాను. నీవు నీ సమయమును ఉపయోగించుకునుము. కాబట్టి మిగిలిన 20 నిమిషాలలో రెవా బాస్వర్త్ తనకివ్వబడిన సమయ పరిధిలో స్వస్థతకు సంబంధించిన లేఖనమును చదివి ఆ సత్యమును గూర్చి ఒప్పించబడినట్లుగా వాటిని సమకూర్చి వివరించాడు. అతడు ఇలాంటి వచనములను స్పృశించాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నీ రోగములన్నింటినీ స్వస్థపరచువాడు. కీర్తనలు 103వ అధ్యాయము 3వ వచనం. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించినని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. మత్తయి 8వ అధ్యాయం 16 నుండి 17 వచనాలు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును
ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. మత్తయి 9:35. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మార్కు 6:56. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. లూకాసు వార్త 6:19. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. దేవుడాయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపోస్తుల కార్యములు 10:38. యేసుక్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8. రెవా బాస్వర్త్ ఈ లేఖనమును మరలా చెప్పాడు. విలియం బ్రెన్హామ్ కూడికలన్నింటికీ ఇదే మూలవాక్యం అని నొక్కి చెప్పాడు. యేసుక్రీస్తు గతంలో ఏమయ్యున్నాడో ఆయన ఇప్పుడు కూడా అదే విధముగా ఉన్నాడు మరియు నిత్యత్వమంతయు ఆయన అదే విధముగా ఉంటాడు. ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థపడ్డారు. 1 పేతురు 2:24. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి 28:20. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. మార్కు 11:24. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. మార్కు సువార్త 9:23. అతని అరగంట సమయం ముగిసే వరకు రెవా బాస్వర్త్ అతడు వ్రాసుకు వచ్చిన లేఖనములలో కేవలం కొద్ది భాగమును మాత్రమే చదవగలిగాడు. కాని ప్రేక్షకులు యేసుక్రీస్తు రక్షకుడు మరియు యేసుక్రీస్తు స్వస్థపరచువాడు అనే ఆలోచనను గ్రహించారు. ఇప్పుడు ఆ విశ్వాసమును సవాలు చేసే వంతు డాక్టర్ బెస్ట్ది. డాక్టర్ బెస్ట్ 1 కొరింథీలలోని లేఖనముతో ప్రారంభించాడు. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. దేవుడు ప్రజల యొక్క శరీరమును స్వస్థపరచుటయందు ఆసక్తి కలిగి లేడు. కేవలము వారి ఆత్మల రక్షణ గూర్చి మాత్రమే శ్రద్ధ కలిగి ఉన్నాడని డాక్టర్ బెస్ట్ వాదించాడు. మరొక విధంగా అయితే క్రైస్తవులు వృద్ధాప్యం వలన తప్ప మరొక కారణమును బట్టి మరణించకూడదు. ఎందుకంటే వారికి రోగము వచ్చిన ప్రతిసారి దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. క్రైస్తవులు కూడా మిగిలిన వారి వలనే రోగముల వలన మరణిస్తున్నారు. కాబట్టి ఇంకా దేవుని స్వస్థపరచు శక్తి ఏది? యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు స్వస్థపరిచిన మాట నిజమే, కాని అది కేవలము ఆయన తాను దేవుని కుమారుడినని నిరూపించుకున్నటకు ఆ కాలం వరకు మాత్రమే చేశాడు. ఈ రోజు స్వస్థత అనేది ఇంకెంత మాత్రము రుజువుగా చూపవలసిన అవసరం లేదు. ఎందుకనగా మనకు నూతన నిబంధన వ్రాయబడిన రూపంలో ఉన్నది. అతని అరగంట సమయం ముగిసేసరికి అతని వాదన ప్రజలకు ఎక్కలేదని స్పష్టముగా తెలిసిపోయింది. అది డాక్టర్ బెస్ట్కు కోపం తెప్పించినది. కేవలము తెలివి తక్కువ పరిశుద్ధ దొర్లువారు మాత్రమే దైవిక స్వస్థతను విశ్వసిస్తారు. అతడు కేకలు వేశాడు. నిజమైన ఏ బ్యాప్టిస్టు కూడా అలాంటి వాటిని విశ్వసించడు. ఫ్రెడ్ బాస్వర్త్ 2వ మైకు వద్దకు వెళ్ళాడు. బెస్ట్, 1 నిమిషం, నేను ఈ ప్రజలను అడగాలనుకొనుచున్నాను.
హోస్టన్ కూడికలలో స్వస్థత పొందామని వైద్యుల నివేదికలతో ఎంతమంది బ్యాప్టిస్టులు నిరూపిస్తారు? దయచేసి నిలబడతారా? 300 మంది ప్రజలు లేచి నిలబడ్డారు. అది ఆ సంగతిని నిరూపించదు. డాక్టర్ బెస్ట్ గుర్రుమన్నాడు. ప్రజలు దేనికైనా సాక్ష్యం చెప్తారు. బాస్వర్త్ ప్రశాంతంగా చెప్పాడు. అది సత్యము అని వాక్యము చెప్పుచున్నది. ఇక్కడ ప్రజలలో దానిని రుజువుపరిచే సాక్ష్యములున్నవి. నీవు ఇంకా దానిని ఎలాగూ తృణీకరించగలవు? ఉగ్రుడైన డాక్టర్ బెస్ట్ కేకలు వేశాడు. ఆ దైవిక స్వస్థపరచువాడిని ఇక్కడకు తీసుకువచ్చి నా ముందు దానిని చేయమని చెప్పండి. ఎందుకు బెస్ట్? సహోదరుడు బ్రెన్హామ్ దైవిక స్వస్థపరచువాడు కాదు. అతడు అలా అని ఎన్నడూ చెప్పలేదు. కేవలము అతడు ప్రజలను స్వస్థపరచమని యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తాడు. డాక్టర్ బెస్ట్ ఆ మాటలు వినుటలేదు. దైవిక స్వస్థతనిచ్చువాడిని ఇక్కడకు తీసుకురండి. అతడు కేకలు వేశాడు. నా ముందు ఒకరిని స్వస్థపరచమనండి. శ్రీ బెస్ట్, నీవు యేసుక్రీస్తులో రక్షణను గూర్చి బోధిస్తావు, అవునా? అవును, బోధిస్తాను. అది నిన్ను దైవిక రక్షకుడిని చేస్తుందా? కాదనుకోండి. మంచిది. అలాగే యేసుక్రీస్తులో స్వస్థత గూర్చి బోధించుటను బట్టి అది సహోదరుడు బ్రెన్హామ్ని దైవిక స్వస్థతనిచ్చువానిగా చేయదు. అలా అయితే ప్రతి రాత్రి అద్భుతములు అనే ప్రకటనను వీధులలో అతడు ఎందుకు పెట్టాడో నాకు వివరించండి. మొదటిగా ఆ ప్రకటన పెట్టినది నేను. ఆ ప్రకటన సత్యమే. అద్భుతము అనేది మానవ మనసుతో గ్రహించలేనిది. సహోదరుడు బ్రెన్హామ్ ప్రజల జీవితములలోనికి చూడగలిగి వారి భవిష్యత్తు కార్యములను ముందుగానే చెప్పగలిగే సహజాతీతమైన వరమును కలిగి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అతడు చూసినది ఏదియూ తప్పిపోలేదు. అది అద్భుతము. అది కూడికలలో ప్రతి రాత్రి జరుగుచున్నాయి. నీవు రేపు రాత్రి ఇక్కడకు వచ్చి మిగిలిన వారితో పాటు నీవు కూడా చూడవచ్చును. ఒక్క నిమిషం అని డాక్టర్ బెస్ట్ చెప్పాడు. అతడు ప్రక్కకు తిరిగి ముందుకు రమ్మని 2 ఫోటోలు తీసే వ్యక్తుల వైపు చేయి ఊపాడు. కిప్పర్ మ్యాన్ మరియు అయ్యర్స్. వారిద్దరూ హోస్టన్లోని డగ్లస్ స్టూడియోలో పనిచేసే ఫోటోగ్రాఫర్లు. వారిద్దరూ అమెరికన్ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ సభ్యులు కూడా. మరుసటి దినము వార్తాపత్రికలలోని ఆ బహిరంగ చర్చ యొక్క చిత్రములను ప్రచురించుటకు డాక్టర్ బెస్ట్ వారిద్దరినీ ప్రత్యేకముగా అద్దెకు తీసుకువచ్చినాడు. వారిద్దరికీ అతడు డబ్బులు చెల్లించాడు గనుక ఆ చిత్రంలోని దృశ్యాలను తాను నియంత్రించాలని డాక్టర్ బెస్ట్ తలంచాడు. తన వేలిని నేరుగా తన ప్రత్యర్థి ముక్కు మీద పెట్టి, ఇప్పుడు ఫోటో తీయండి అని చెప్పాడు. లైట్ వెలిగిన తర్వాత డాక్టర్ బెస్ట్ తన పిడికిలిని బాస్వర్త్ గడ్డము కింద పెట్టి, మరొక ఫోటో తీయండి అని చిటిక వేశాడు. 6 నెగిటివ్లు అయ్యే వరకు తానే ఆధిపత్యం వహించినట్లుగా ఫోజు పెట్టాడు. ఫ్రెడ్ బాస్వర్త్ చెప్పాడు, నాకు సంబంధించినంత వరకు ఈ కూడిక ముగించబడినది. నేను అతడికి ఇచ్చిన ఒక్క లేఖనమునకు కూడా డాక్టర్ బెస్ట్ జవాబివ్వలేదు. మీలో ఇక్కడ ఎంతమంది అదే విధంగా భావిస్తున్నారు? ఆమెన్ అని చెప్పండి. పైకప్పు ఆమెన్ అనే అరుపులతో మారుమ్రోగింది. ఆగ్రహం కట్టలు తెంచుకున్న డాక్టర్ బెస్ట్ గర్జించాడు. ఆ దైవిక స్వస్థపరచు వాడిని ఇక్కడకు తీసుకురండి. నేను చూస్తూ ఉండగా అతడు ఏమి చేయగలడో అది చెయ్యమనండి. తనను తాను నిమ్మళపరుచుకుని ఫ్రెడ్ బాస్వర్త్ చెప్పాడు, సహోదరుడు బ్రెన్హామ్ ఈ భవనములో ఉన్నాడని నాకు తెలుసు. ఎందుకనగా అతడు లోపలికి వచ్చుటను నేను చూశాను. డాక్టర్ బెస్ట్ అతడు నీతో వాదించడు. అది అతని పద్ధతి కాదు. మనము బహిరంగ చర్చలో ముగింపుకు వచ్చాము. కాబట్టి అతడు ఇష్టపడినట్లయితే ముందుకు వచ్చి ప్రార్థించి ప్రజలను పంపివేసినట్లయితే అది నాకు పర్వాలేదు. ఏదేమైనా అతనికి ఆ బాధ్యత లేదు. ఆ క్రీడా ప్రాంగణంలోని ప్రజలందరూ చుట్టూ చూచుట మొదలుపెట్టారు. హోవర్డ్ బ్రెన్హామ్ తన చేతిని బిల్లీ భుజం మీద పెట్టి నెమ్మదిగా గొణిగాడు.
కదలకుండా కూర్చో. అలాగే అన్నాడు బిల్లీ. కాని ఒక్క నిమిషం తర్వాత సుడిగాలి వలె అని వినిపిస్తున్న శబ్దమును విన్నాడు. అతని శరీరమునకు తప్పించుకోలేని ఒత్తిడి ముందుకు తోస్తున్నట్లుగా బిల్లీకి అనిపించినది. దేవుని దూత వేరే ప్రణాళికలు కలిగి ఉన్నాడని అతడు తెలుసుకున్నాడు. బిల్లీ లేచి నిలబడ్డాడు. మిడ అతని చేయి పట్టుకుని లాగింది. హనీ, వద్దు. ప్రియమైనదానా, ప్రభు దూత నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పాడు. బిల్లీ వేదిక మీదకు ఎక్కినప్పుడు శ్రీ అయ్యర్స్ తన కెమెరాను అతడి వైపు పెట్టాడు. ఇక ఫోటోలు తీయవద్దని శ్రీ అయ్యర్స్ మరియు శ్రీ కెప్పర్ మ్యాన్కు చెప్పాలని గార్డెన్ లిండ్సే ముందుకు అడుగు వేశాడు. రెబా బాస్వర్త్ యొక్క ఫోటోలను ఆ కెమెరామెన్లు తీసిన విధానం చూసిన తరువాత గార్డెన్ లిండ్సేకు విలియం బ్రెన్హామ్ ఫోటోను ఆ విధముగా చెడగొట్టడం ఇష్టం లేకపోయింది. బిల్లీ మైకు వద్దకు వెళ్లి చెప్పాడు, ఈ బహిరంగ చర్చ జరిగినందుకు నన్ను క్షమించండి. ఎవరూ కూడా డాక్టర్ బెస్ట్ మీద కోపగించవద్దు. నిజానికి నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నట్లుగానే అతనికి కూడా తన సొంత అభిప్రాయములు ఉండే అధికారమున్నది. అందుకే మన యువకులు కొరియాలో పోరాడుచున్నారు. దానివలన అమెరికాలోని ప్రతి ఒక్కరూ తమ సొంత అభిప్రాయములను కలిగి ఉండవచ్చును. నేను దైవిక స్వస్థతను ఇచ్చువాడను కాను. నేను స్వస్థపరచువాడనని ఎన్నడూ చెప్పుకోలేదు. కాని నేను ఈ విషయం చెప్తాను. నేను జన్మించిన రోజున సహజాతీతమైన కార్యము జరిగినది. అది కెంటకీలోని చెక్క గదిలో జరిగింది. ఆ చిన్న గదిలో సరి అయిన నేల లేదు. దానికి కిటికీ కూడా లేదు. తలుపుకు కంటి ఎత్తులో చిన్న మూత ఉన్నది. నేను పుట్టిన కొన్ని నిమిషముల తరువాత ఉదయం 5 గంటల సమయంలో వారు ఆ తలుపు తెరిచారు. వెలుగు లోపలికి వచ్చి, అమ్మా, నేను పడుకున్న మంచము పైన తిరుగుచున్నది. అప్పటి నుండి అది దేవుని దూత అని నేను తెలుసుకున్నాను. ఆ దూత నా జీవితము అంతా వెంబడించాడు. అది కూడికలలోనికి వెలుగు వలె వచ్చును. అప్పుడు ఆ వ్యక్తిని గూర్చిన విషయములను, అతడి గతమును గూర్చి మరికొన్ని, అతడి భవిష్యత్తును గూర్చి చూస్తాను. యేసుక్రీస్తు నామములో నేను చెప్పిన మాటలలో ఏదైనా ఎప్పుడైనా తప్పిపోయినట్లు ఎవరైనా నిరూపించవచ్చని సవాలు చేయుచున్నాను. దేవుడు సత్యము, తప్పుతో ఆయనకు ఎలాంటి సంబంధము లేదు. నేను సత్యమును గూర్చి సాక్ష్యమిస్తే దేవుడు నా గూర్చి సాక్ష్యమిస్తాడు. అంతకు ముందు వినినప్పటికంటే ఎక్కువ శబ్దంతో బిల్లీ అనే శబ్దమును విన్నాడు. అతడు పైకి చూశాడు. అతడు అంతకుముందు కూర్చుని ఉన్న చోట 3వ బాల్కనీలో 30వ భాగం వద్ద సహజాతీతమైన వెలుగు వ్రేలాడుచున్నది. అతడు దానిని చూసిన వెంటనే ఆ వెలుగు వ్రేలాడుచున్నది. అతడు దానిని చూసిన వెంటనే ఆ వెలుగు అతడి దగ్గరికి వచ్చినది. ఆ భవనం అంతా నిశ్శబ్దమైనది. అసాధారణమైన కార్యం ఏదో జరగబోచున్నదని ప్రజలు గుర్తించారు. కొంతమంది ప్రజలు ఏదో ప్రత్యేక శబ్దం విన్నామనుకున్నారు. మరికొందరు చుట్టూ చూశారు. చిన్న పాల పొంత వలె వెలుగు వెలితిరుగుచూ బాల్కనీ నుండి కిందకు రావడం చూశారు. అది చాలా వేగంగా జరిగిపోయింది. వారి కన్నులు భ్రమపడ్డాయా అని అనుకునే అవకాశం ఉన్నది. ఆ వెలుగు వేదిక మీదకు దిగి వచ్చి విలియం బ్రెన్హామ్ తలపైన తిరుగుచున్నది. ఖచ్చితముగా అదే సమయంలో శ్రీ అయ్యర్స్ ముందుకు దూకి వచ్చి తన కెమెరాతో ఒక చిత్రం తీశాడు. ఆ వెలుగు తాత్కాలికంగా గుడ్డితనం కలిగించినది. కన్నులు దానికి అలవాటు పడే సమయానికి మర్మయుక్తమైనది ఆ వెలుగు అదృశ్యమైపోయినది. తిరిగి స్టూడియోకి వెళ్ళుచున్నప్పుడు ఆ ఇద్దరు ఫోటోగ్రాఫర్లు అద్భుతమును గూర్చి చర్చించుకున్నారు. అయ్యర్స్ తన సహచరుడిని అడిగాడు, దానిని గూర్చి నీవు ఏమి అనుకుంటున్నావు? కిప్పర్ మ్యాన్ భుజాలు ఎగరవేసి, నేను యూదుడిని. క్రైస్తవ్యం గురించి నాకు ఎక్కువగా తెలియదు. నేను క్యాథలిక్కుని అని చెప్పాడు అయ్యర్స్. అద్భుతాలు జరగగలవని మాకు బోధించారు. కానీ అవి దేవునివైతే ఖచ్చితంగా క్యాథలిక్ సంఘం ద్వారానే రావాలి. ఇప్పటి వరకు దానినే విశ్వసించేవాడిని. కానీ నాకు ఇప్పుడు తెలియదు. గత కొన్ని దినములలో
అనేక అద్భుతములు చూస్తున్నాను. ఇక్కడ నా గ్రహింపునకు మించిన కార్యములు ఏవో జరుగుతూ ఉండవచ్చును. బహుశా నేను కూడా బ్రెన్హామును విమర్శించి ఉండవచ్చు. నీవు ఆయనను కఠినముగా విమర్శించావు. మంచిది. ఆ రాత్రి ఆ బలహీనమైన సైనికుడిని అతడు హిప్నటైజ్ చేశాడని తలంచాను. లేనట్లయితే నడుము విరిగిపోయిన వ్యక్తి ఎలాగు లేచి నడవగలడు? కిప్పర్ మ్యాన్ మరలా భుజాలు ఎగరవేశాడు. నేను ఏమీ చెప్పను. దానిని గూర్చి నాకు ఒక్క ముక్క కూడా తెలియదు. స్టూడియో వద్ద అయ్యర్స్ చెప్పాడు, ముందు నేను ఈ ఫిల్మ్ సంగతి చూస్తాను. శ్రీ బెస్ట్ రేపటి పేపరులో ప్రకటించుటకు కొన్ని ఆకర్షణీయమైన ఫోటోలు కావాలన్నాడు. నేను అలసిపోయాను అన్నాడు కిప్పర్ మ్యాన్. నేను పైకి వెళ్లి కొంతసేపు పడుకుంటాను. శ్రీ అయ్యర్స్ చీకటి గదిలోనికి వెళ్లి తలుపు మూశాడు. నైపుణ్యం గల తన వేళ్లతో ఆ ఫిల్మ్ను డెవలప్ చేయడం ప్రారంభించాడు. అతడు ఆ పని ముగించిన తరువాత లైట్ వేసి ఆ మొదటి నెగిటివ్ను చూశాడు. అతడు ఆశ్చర్యపోయేటట్లుగా అది ఖాళీగా ఉన్నది. అలాగే రెండవది, మూడవది కూడా అలాగే ఉన్నది. అది వింతగా ఉన్నది. అతడు ఇదే కెమెరాను, అలాంటి ఫిల్మును చాలా తరచుగా ఉపయోగించేవాడు. కాని అంతకుముందు ఎన్నడూ ఇలాగూ సంభవించలేదు. తప్పు ఎక్కడ జరిగింది? అతడు 4వ దానిని, 5వ దానిని మరియు 6వ దానిని కూడా చూశాడు. అవి కూడా ఖాళీగా ఉన్నాయి. కాని అతడు చివరిదైన 7వ దానిని చూసినప్పుడు అందులో ఉన్నది. అయ్యర్స్ గావు కేక పెట్టి వెనుకకు తూలాడు. గుండెపోటు వచ్చినట్లు అతని ఛాతీలో తీవ్రమైన నొప్పి కలిగినది. వణికిపోతూ కష్టంగా గాలి పీలుస్తూ హాలులోనికి పరిగెత్తి తన సహచరుడి కోసం అరిచాడు. టెడ్ కిప్పర్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది? దీనిని చూడు. అతడు తన వేలిని నెగిటివ్ వైపు చూపించాడు. అది సత్యం టెడ్. కెమెరా అబద్ధం ఆడలేదు. కిప్పర్ మ్యాన్ జాగ్రత్తగా ఆ నెగిటివ్ను తీసుకుని లైట్ వైపు పెట్టాడు. అతడు చేతులు వణికిపోవడం ప్రారంభించాయి. విలియం బ్రెన్హామ్ నల్లటి సూటు ధరించి ప్రసంగ వేదికకు ఆనుకొని ఉన్న ఎడమ పార్శ్వం ఆ చిత్రంలో కనిపించినది. అతడు కుడి చేతితో ఒక చిన్న పేపర్ పట్టుకుని ప్రసంగ వేదిక మీద తన చేతిని ఉంచాడు. అతడి మరియొక చెయ్యి క్రిందకు వేలాడుచున్నది. ఆ చిత్రం ఎడమవైపు 2 మైకులు సువార్తికుని వైపు నిలువుగా పెట్టబడినవి. అతని మాటలు బిగ్గరగా ప్రకటించడానికి అవి ఆసక్తిగా ఉన్నట్లున్నవి. ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ క్షణంలో అతని నోరు మూయబడి ఉన్నది. అతని ముఖము ప్రశాంతముగా ఉన్నది. అతని ముఖ కవళికలు వెనుక చీకటిగా ఉన్న దానికి వ్యతిరేకమైన స్థితిలో కనబడుతున్నాయి. తీక్షణమైన అతని కన్నులు ప్రేక్షకులను చూస్తూ ఉన్నవి. కాని ఆ చిత్రంలో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే ఆ 2 ఫోటోగ్రాఫర్లను వణికించినది. ఆ నెగిటివ్ ఎడమవైపు చివరి భాగంలో పొడవైన సన్నని వెలుగు ఒక బద్దె వలె కనిపిస్తున్నది. బహుశా అది వారు బాల్కనీ నుండి దిగి వచ్చుచున్నప్పుడు చూచిన మర్మయుక్తమైన అగ్ని అదేనా? కిప్పర్ మ్యాన్ ఆ పొడవైన బద్దెను జాగ్రత్తగా గమనించాడు. దాని అంచులు మాత్రం తేటగా కనబడటం లేదు. అది అందులోనే ఉన్నది. ఫోటోలోని మిగిలిన ప్రతి గీత తేటగా కనిపిస్తున్నది. కాని ఈ బద్దెలోని అంచులు, ఆ వెలుగు కెమెరాకు అందనంత వేగముగా తిరుగుచున్నట్లుగా అస్పష్టముగా ఉన్నవి. వాటి అన్నిటికంటే దిగ్భ్రాంతిని కలిగించేది అది ఉన్న స్థానం. అది ఒక వలయం వలె ఖచ్చితముగా విలియం బ్రెన్హామ్ తలపైన అతని వెనుకగా ఉన్నది. తరువాత 10 నిమిషాలలో ఆ 2 ఫోటోగ్రాఫర్లు ఆ నెగిటివ్ నుండి అనేక చిత్రములు డెవలప్ చేశారు. వారి చేతిలో ఉన్నది అత్యంత విలువైనది అని గ్రహించి ఆ ఫోటో తీసుకుని వేగముగా బిల్లీ నివసిస్తున్న రైస్ హోటల్ దగ్గరకు వెళ్ళాడు. వారిని ఎంతగా బ్రతిమిలాడినప్పటికీ ఆ సువార్తికుని ఏకాంతమును కాపాడుటకు నియమించబడిన భద్రతా అధికారులను దాటి ఆ వార్తను అతడికి చేర్చలేకపోయారు. కాబట్టి ఆ రాత్రి 11 గంటలకు కారులో విమానాశ్రయం దగ్గరకు వెళ్లారు. ఆ నెగిటివ్ను
కాపీరైట్ హక్కుల క్రింద రిజిస్టర్ చేయించుటకు వాషింగ్టన్ డీసీకి విమానంలో పంపించారు. అది మరుసటి రోజు కొరియర్లో వచ్చింది. వెంటనే దానిని బిల్లీ దృష్టికి తీసుకువచ్చారు. బిల్లీ కృతజ్ఞతాపూర్వకంగా స్పందించాడు. ప్రతి రాత్రి తన కూడికలలో ఆ ఆత్మ జ్వాలలను అతడు గమనిస్తూ ఉండేవాడు. అది ఉన్న చోట దర్శనం కలుగుతుందని అతడికి తెలుసు. అనేక రాత్రులు అతడు ఆ వెలుగును గూర్చి ప్రజలకు చెప్పేవాడు. సర్వశక్తుడగు దేవుడు తన సాక్ష్యమును ఈ ఫోటో ద్వారా నిరూపిస్తున్నాడు. బిల్లీ కూడికలలో అగ్నిస్తంభం ఫోటో తీయబడుట ఇదే మొదటిసారి కాదని ఫ్రెడ్ బాస్వర్త్ అందరికీ గుర్తు చేశాడు. అంతకు ముందు ప్రతిసారి విమర్శకులు ఆ చిత్రములను తృణీకరించారు. ఇప్పుడు దానికంటే భిన్నంగా ఎందుకుంటుంది? గార్డెన్ లిండ్సే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంటుందని ప్రతిజ్ఞ చేశాడు. డగ్లస్ స్టూడియో సహకారంతో జార్జ్ జే లెస్సీ అనే ప్రైవేటు పరిశోధకుడి చేత ఆ నెగటివ్ను పరీక్షింపచేయుటకు లిండ్సే ఏర్పాట్లు చేశాడు. జార్జ్ జే లెస్సీని తరచుగా అనుమానాస్పద దస్తావేజులు పరిశీలించుటకు అమెరికా నేర పరిశోధన సంస్థ వారు పిలిచేవారు. లెస్సీ ఆ నెగటివ్ను తీసుకొని 2 రోజుల పాటు అందుబాటులో ఉన్న శాస్త్రీయమైన పరిశోధనలన్నీ చేశాడు. ఆ నెగటివ్ను సంపూర్ణంగా పరీక్షించడం మాత్రమే కాదుగాని దానితో పాటు కెమెరాను కూడా ఎక్కడైనా పగుళ్ల ద్వారా వెలుగు ఆ నెగటివ్ మీద పడిందేమోనని పరిశీలన చేశాడు. ఒకవేళ స్పాట్లైట్ వలన ఆ వెలుగు కలిగినదేమో అని చూచుటకు అతడు క్రీడా ప్రాంగణమును దర్శించాడు. విలియం బ్రెన్హామ్ తల మీద అగ్నిస్తంభం యొక్క ఫోటో శామ్ హోస్టన్ క్రీడా మైదానము, టెక్సాసులో జనవరి 24, 1950లో తీయబడినది. శ్రీ లేసీ తన తుది నివేదికను ఇచ్చుటకు సిద్ధపడినప్పుడు అతడు వార్తాపత్రికల వారందరినీ పిలిచాడు. హోస్టన్ క్రానికల్ విలేకరులతో పాటు లుక్, క్యాలియర్స్, టైమ్ పత్రికల యొక్క రచయితలు కూడా వచ్చారు. బిల్లీ మరియు అతడి మేనేజర్లు వచ్చే సమయానికి ఆ గది పూర్తిగా నిండిపోయినది. బిల్లీ వెనుక వైపు ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. జార్జ్ లేసీ ఆ గది మరో చివరన ఉన్న బల్ల ప్రక్కన కూర్చుని ఉన్నాడు. ఫోటోలు తీసే వారి కొరకు అతని ఎర్రటి జుట్టు చక్కగా దూవబడి ఉన్నది. శ్రీ లేసీ తనను తాను పరిచయం చేసుకుని ఆ సమావేశం పెట్టుటకు గల కారణం సమీక్షించాడు. అతనితో పాటు ఒక పోలీసు అధికారి కూడా ఉన్నాడు. తరువాత అతడు అడిగాడు, రెవా విలియం బ్రెన్హామ్ ఎవరు? బిల్లీ లేచి నిలబడ్డాడు. అయ్యా, నేనే రెవా బ్రెన్హామ్. ఈ లోకంలో మిగిలిన వారి వలె నీవు కూడా ఈ లోకాన్ని విడిచి వెళతావు. కాని ఒక క్రైస్తవ దేశం ఉన్నంత వరకు నీ ఫోటో కూడా నిలిచి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్ర అంతటిలో ఒక సహజాతీతమైన జీవి ఫోటో తీయబడి శాస్త్రీయంగా నిరూపించబడుట ఇదే మొదటిసారి. నా వరకు నేను కూడా నిన్ను విమర్శించేవాడిని. వార్తాపత్రికలలో నీ గురించి వ్రాయబడిన విషయాలు నేను చదివాను. దేవదూత గురించి నీవు చెప్పే విషయాలను అనుమానాస్పదంగానే నేను విన్నాను. నాలో నేను అది మనస్తత్వ శాస్త్రం అనుకున్నాను. కాని శ్రీ బ్రెన్హామ్, కెమెరా యొక్క యాంత్రిక కన్ను మనస్తత్వ శాస్త్రాన్ని చిత్రించలేదు. వెలుగు ఆ కటకమును తాకింది. నెగిటివ్ దానిని నిరూపిస్తున్నది. సహోదరుడా బ్రెన్హామ్, దయచేసి మీరు ముందుకు వస్తారా? బిల్లీ బల్ల వద్దకు నడిచి వెళ్ళాడు. జార్జ్ లేసీ చెప్పటం కొనసాగించాడు. తరచుగా విశ్వాసి సహజాతీతమైన దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువులు లేవు అని చెబుతుంటారు. ఇప్పుడు ఆ రోజులు గతించిపోయాయి. రెవా బ్రెన్హామ్, ఇక్కడ ఈ నెగిటివ్ ఉన్నది. శ్రీ లేసీ ఆ నెగిటివ్ను బిల్లీ చేతికి అందించటానికి తన చేతిని చాపాడు. బిల్లీ తన తలను ఊపాడు. అది నాకు చెందినది కాదు. నేను గ్రహించినంత వరకు దాని హక్కులు అమెరికన్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్కు చెందియున్నవి. జార్జ్ లేసీ తన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. రెవా బ్రెన్హామ్, ఆ చిత్రం యొక్క నిజమైన విలువ వచ్చే సమయానికి నీవు జీవించి ఉండవు. ఎందుకనగా నిబంధన అమలులోనికి వచ్చేసరికి విల్లు రాసేవాడు మరణిస్తాడు. ఏదో ఒకరోజు
దేశంలోని ప్రతి దుకాణంలో, షాపులో ఈ ఫోటో అమ్మబడుతుంది. ఇప్పుడు దీని విలువ ఎంతో గ్రహించగలవా? ఒకవేళ నేను ఊహించాలంటే దాని విలువ సుమారుగా $1,00,000 ఉంటుంది. అయ్యా, నా వరకు దాని విలువ ప్రాణం నా ప్రభువైన యేసుక్రీస్తు. తాను దిగివచ్చి నాతో పాటు ఫోటో తీయడానికి ఇష్టపడ్డాడు. ఆయనను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. దానిని నేను వ్యాపారం చేయను. డగ్లస్ స్టూడియో వారు ఆ చిత్రాన్ని తీశారు. ఆ చిత్రమును వారినే పంపిణీ చేయనివ్వండి. దానితో నాకు ఎలాంటి సంబంధము లేదు. వారిని ఒకే ఒక కోరిక కోరుచున్నాను. ప్రతి పేదవాడు దానిని కొనగలిగినంత తక్కువ ధరలో దానిని అమ్మాలని ఆశిస్తున్నాను. టెడ్ కిప్పర్ మ్యాన్ ఆ నెగటివ్ను తీసుకోవడానికి ముందుకు వస్తూ, ఖచ్చితముగా మేము అలాగే చేస్తాం. కానీ ఈ ఫోటో అధికారపూర్వకమైనది. మేము ఎలా నిరూపించాలా అని ఆలోచిస్తున్నాము. శ్రీ లేసి చెప్పాడు, నా నివేదిక యొక్క ఒక కాపీని నేను నీకు ఇస్తాను. నీవు అమ్మే ప్రతి ఫోటోతో పాటుగా దాని యొక్క నకలును నీవు వారికి ఇవ్వవచ్చు. బిల్లీ ఆ నివేదిక చదివాడు. జార్జి జే లేసీ, సందేహాస్పద దస్తావేజుల పరిశోధకుడు, షెల్ బిల్డింగ్, హూస్టన్, టెక్సాస్, జనవరి 29, 1950. నివేదిక మరియు అభిప్రాయం. విన్నపము. సందేహాస్పద నెగటివ్. జనవరి 1950న రెవా విలియం బ్రెన్హామ్ జెఫర్సన్ విల్, ఇండియానా ప్రతినిధి అయిన రెవా గార్డన్ లిండ్సే విజ్ఞప్తిని బట్టి డగ్లస్ స్టూడియో 1610 రస్క్ అవెన్యూ నుండి 4x5 అంగుళములు డెవలప్ చేయబడిన ఫోటో ఫిల్మును స్వీకరించాను. ఈ ఫిల్ము విలియం బ్రెన్హామ్ 1950 జనవరిలో ఈ పట్టణంలో శామ్ హోస్టన్ క్రీడా ప్రాంగణంలో బోధిస్తూ ఉన్నప్పుడు డగ్లస్ స్టూడియో వారి ద్వారా తీయబడినది. విజ్ఞప్తి. ముందు చెప్పబడిన ఆ నెగటివ్ను శాస్త్రీయంగా పరిశోధించమని రెవా లిండ్సే నాకు విజ్ఞప్తి చేశాడు. అతడు ఈ నెగటివ్ ఏ విధముగానైనా మార్పులు చేయబడ్డాయా లేవా అని అభిప్రాయం చెప్పమని నన్ను కోరాడు. రెవా బ్రెన్హామ్ తలపైన వలయాకారంలో కనిపిస్తున్న ఆ వెలుగు బద్దె ఫిల్మ్ డెవలప్ చేస్తున్నప్పుడు కలిగినదా అని పరిశోధించమన్నాడు. పరిశోధన. ఆ ఫిల్మ్ యొక్క 2 ప్రక్కలు పూర్తిగా సూక్ష్మదర్శిని ద్వారా క్షుణ్ణంగా పరిశీలన చేశాము. ఈస్ట్మన్ కొడాక్ సేఫ్టీ ఫిల్ము. ఆ ఫిల్మ్ యొక్క 2 వైపులు అతినేల లోహ కిరణములతో పరీక్షించబడ్డాయి. ఆ ఫిల్ములో ఏదైనా మార్పులు చేర్పులు చేయబడ్డాయని సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాము. ఆ వెలుగు బద్దె ఏదైనా వెలుగు వలన కలిగిందని చూపించుటలో సూక్ష్మదర్శిని ప్రయోగం విఫలమైంది. ఆ నెగటివ్ను డెవలప్ చేస్తున్నప్పుడు ఏదైనా రసాయనాల ప్రతిచర్య వలన కాని బయటి పదార్థముల వలన కాని ఆ వెలుగు బద్దె ఏర్పడిందని నిరూపించుటలో నీలలోహిత కిరణాల పరీక్ష విఫలమైనది. ఆ నెగటివ్కి మార్పులు చేశారని నిరూపించుటలో అతి నీలలోహిత కిరణాల పరీక్ష కూడా విఫలమైనది. అనుమానాదాస్పదంగా ఉన్న ఆ నెగటివ్ కొన్ని నెగటివ్లను కలిపి తయారు చేయబడిందని నిరూపించుటలో పరీక్షలు విఫలమయ్యాయి. ఆ నెగటివ్ను డెవలప్ చేస్తున్నప్పుడు తయారీలో ఉన్న తేడాను బట్టి ఆ వెలుగు ఏర్పడిందా అని ఎలాంటి రుజువులు దొరకలేదు. ఆ ఫిల్మును సాధారణమైన గుర్తింపబడిన పద్ధతిలో డెవలప్ చేశారనుటకు ఎలాంటి రుజువులు లేవు. ఆ ఫిల్ము తయారీలో ఎలాంటి సందేహాస్పదమైన కార్యములు కనబడలేదు. అభిప్రాయం. పైన వివరించిన పరీక్షలు పరిశోధనను బట్టి పరిశోధనల కోసం నాకు అప్పగింపబడిన నెగటివ్లో ఎలాంటి మార్పులు గాని డబుల్ ఎక్స్పోజ్ నెగటివ్ కాదని నేను ఖచ్చితముగా అభిప్రాయపడుతున్నాను. ఇంకా ఆ తలపైన వలయాకారంలో కనిపించిన వెలుగుబద్దే వెలుగు ఆ నెగటివ్ను తాకుట వలన ఏర్పడినదని నేను ఖచ్చితంగా అభిప్రాయపడుచున్నాను. గౌరవంతో సమర్పించబడినది. జార్జి జే లేసీ. బిల్లీ సంతృప్తి చెందాడు. దానిని మించిన రుజువు ఏమి చూపించగలరు? ప్రజలు తమ వివేచన జ్ఞానం ఉపయోగించి దానిని విశ్వసించవచ్చును లేక తృణీకరించవచ్చును.
ప్రతి కూడికలు ముగిసిన తరువాత అనేక వారముల వరకు ఆ కూడికలలో స్వస్థత పొందిన ప్రజల యొక్క సాక్ష్యములు జెఫర్సన్ విల్లోని బిల్లీ కార్యాలయముకు కుప్పలుగా వచ్చి పడేవి. ఈసారి హూస్టన్, టెక్సాస్ కూడికల తరువాత ఆ బహిరంగ చర్చలో బిల్లీ తలపైన ఆ ప్రత్యేకమైన వెలుగును తాము చూశామని అనేక మంది సాక్ష్యమిచ్చారు. క్లీవ్లాండ్, టెక్సాస్లో నుండి శ్రీ బెకర్ అనే వ్యాపారస్తుడి నుండి ఒక ప్రత్యేకమైన ఉత్తరం వచ్చింది. అతడు కడుపులోని గడ్డల వలన భయంకరంగా బాధపడ్డాడు. అతడు దైవిక స్వస్థతను విశ్వసించని వాడైనప్పటికీ అతని భార్య బలవంతమును బట్టి బ్రెన్హామ్ ఉద్యోగ కూడికలకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. బహిరంగ చర్చ జరిగిన రాత్రే వారు వచ్చారు. అతడు ఈ విధముగా వ్రాశాడు: బహిరంగ చర్చ ముగిసిన తరువాత వేదిక మీద నిలబడి ఉన్న రెవా బ్రెన్హామ్ తల చుట్టూ వెలుగును చూశాను. అది విద్యుత్ బల్బు వలన కలిగినది కాదు. అది అతని తలపైన ఒక వలయం వలె ఉన్నది. బిల్లీ బలిపీఠపు పిలుపు ఇచ్చినప్పుడు తన జీవితమును యేసుక్రీస్తుకు సమర్పించుటకు శ్రీ బెకర్ పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చాడు. శ్రీ బెకర్ చివరి రాత్రి కూడికకు హాజరయ్యాడు. ప్రార్థనా కార్డు కూడా పొందుకున్నాడు. కాని అతని నంబరు పిలువబడలేదు. అయినప్పటికీ హూస్టన్ సభలను ముగించే సమయంలో బిల్లీ ప్రజలందరి విడుదల కొరకు ప్రార్థన చేసినప్పుడు అతని కడుపు జబ్బు నుండి స్వస్థత పొందాడు. బిల్లీ తరచుగా చెప్పేవాడు, స్వస్థత పొందడానికి మీరు ప్రార్థనా వరుసలోనికి రావలసిన అవసరం లేదు, మీకు కావలసినది విశ్వాసము. అది మరలా నిరూపించబడినది.